గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. సీతారాములకు తిరువీధి ఉత్సవం, శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. తిరుచి సేవలో శ్రీ ఆండాళ్ అమ్మవారి అభయ ప్రదానం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడి పూరం ఉత్సవాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో వైభవంగా రోహిణి నక్షత్ర వేడుకలు. తిరుచానూరు శ్రీనివాస మంగాపురంలో శ్రీకృష్ణ స్వామి వారికి విశేష ఉత్సవాలు. పుష్ప పల్లకి సేవలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య సోయగం. పాకాల ఆనందగిరిలో వైభవంగా ఆడికృత్తిక ఉత్సవాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా ఆడికృత్తిక ఉత్సవాలు. చిలుకు వాహన సేవలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శనివారం వైఖానస ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా శనివారం యాగశాల క్రతువులు, సీతారాములకు స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలను నిర్వహించారు. ఆ తరువాత పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వెనుతికెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వెనుతికెక్కిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాలలో భక్తుల నుండి గాని, సిబ్బంది, అర్చకుల నుండి తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తొలి రోజైన శనివారం ఉదయం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధన పూజ, వాస్తుహోమం, మహాశాంతి కుండలి అగ్ని ప్రతిష్టాపన, అకల్మష ప్రాయశ్చిత హోమం, పూర్ణాహుతి, విశేష ఆరాధన, రక్షాబంధనం, ఋత్విక్కులకు పంచగవ్య ప్రాసనం, రక్షాబంధనం తదితర క్రతువులను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను యాగశాల ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను నిర్వహించి మంగళహారతులు అందజేశారు.
ఇక శనివారం సాయంత్రం తిరువీధి ఉత్సవం జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. సీతారాములను సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. ఆపై శ్రీ కోదండరాముని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అగ్ని ప్రతిష్ఠ మూలమంత్ర హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర ప్రతిష్ఠ జరిపి శయనాధివాసం నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆ తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో శనివారం రోహిణి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి ఊంజల సేవ, తిరుచి, అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి సేవలు ఘనంగా జరిగాయి. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం శ్రీకృష్ణ స్వామి వారికి రోహిణి నక్షత్రోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వాహన మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాద ప్రదర్శన నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల సేవను ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేశారు. అనంతరం తిరుచానూరు మాడవీధులలో రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారికి తిరుచి సేవ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన దేవేరుల సమేత శ్రీకృష్ణ స్వామి వారిని తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఆపై ఆలయ మాడవీధులలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి తిరుచి సేవ మంగళకరంగా జరిగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో
శనివారం తిరుచి ఉత్సవం జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు సమర్పించిన తరువాత బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ వేణుగోపాల స్వామి వారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. పుష్ప పల్లకి ఉత్సవంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు పరిమళ భరితంగా శోభిల్లారు. తిరుపతి జిల్లాలో రెండవ తిరుత్తణిగా విఖ్యాతి చెందిన పాకాల ఊట్లవారిపల్లెలోని ఆనందగిరి శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం హరోంహర నామస్మరణలతో మార్మోగింది. ఆడికృతిక ఉత్సవాల సందర్భంగా అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వర్ణశోభిత పుష్పమాలలతో తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్ప పల్లకి ఉత్సవం భక్తుల భరితంగా సాగింది. మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర, వల్లీదేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర, సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర. చిలుక వాహన సేవలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞానప్రసన్నమ్మ సమేత వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగళరాయ స్వామి వారిని బంగారు రత్నాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి చిలుక వాహనంపై ఆశీనులు చేశారు. ఆపై యాగశాల వద్ద అర్చకులు స్వామి అమ్మవార్లకు కుంభహారతులు సమర్పించారు. ఆ తర్వాత వల్లి దేవసేన సమేత శ్రీ చెంగళరాయ స్వామి వారికి ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులను అందజేశారు. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, భక్తుల హరోంహర నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లు చిలుక వాహనంపై పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిస్తోంది. వారాంతపు రోజులు, వరుస సెలవుల నేపథ్యంలో కొండలరాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టుమెట్టుకు పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగిస్తూ తిరుమలేశుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ శోభతో మెరిసింది. ఆషాఢమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సంప్రదాయ శోభితంగా తిరుప్పావడ సేవను నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో మూలమూర్తికి నిత్య షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో పులిహోరను రాశిగా పోసి మధుర పదార్థాలను ఉంచి స్వామివారికి తిరుప్పావడ సేవను జరిపి ఛత్ర చామర వింజామరలతో సేవించి మహామంగళ హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లాలోని పావన కృష్ణా తీరంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ఆడికృతిక మహోత్సవాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాల సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి స్నపనాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. ఇక ఆడికృతిక సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తు 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు, గరుడ అవార్డ్స్ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తు ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్కి చెందిన నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ ప్రదర్శించిన హిరణ్యకశిపుడు పద్య నాటకం, గయుడు, భక్త రామదాసు, యయాతి పుత్ర, రావణ బ్రహ్మ తదితర ఏకపాత్రాభినయం ప్రదర్శనలు సభికులను ఎంతగానో రంజింపచేశాయి. ఇక శనివారం సాయంత్రం కర్నూలుకు చెందిన టీజీ లలిత కళాక్షేత్రం బృందం శ్రీకృష్ణ కమలపాళిక పద్యనాటక ప్రదర్శన తిరునగరి వాసులను అలరించింది. ఆండాళ్ అమ్మవారు ఊంజల సేవలో నయన మనోహరంగా భక్తులను అనుగ్రహించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవను నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకార శోభితులైన ఆండాళ్ తల్లిని వాహనంపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో చక్కటి ఊయలలో అమ్మవారిని వేంచేపు చేసి వేద పండితులు చతుర్వేద పఠనం చేస్తుండగా మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపనాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ఆషాఢ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి చెంత కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. ఆ తర్వాత పవిత్ర గోదావరి పుణ్య జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందన ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో,
భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరే మొక్కరో. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరులో కొలువైన శ్రీ పెనుగొండమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని పెనుగొండమ్మ తల్లికి పూలంగి సేవను వేడుకగా జరిపారు. అనంతరం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని, ఆలయ పరిసరాలను, గర్భాలయాన్ని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి ఉత్సవ మూర్తిని సుందరంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన వ్యాఘ్ర వాహనంపై వేంచేపు చేసి డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. శ్రీకాకుళం జిల్లా వాసుల కల్పతరువుగా భాసిల్లుతున్న కనకదుర్గమ్మ తల్లి శాకంబరిగా అనుగ్రహించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి నిత్యారాధనలు పూర్తి చేసి అర్చకులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో చూడ చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నైవేద్యము, హారతులను అందజేశారు. పరివార దేవతలను శాఖలతో అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి క్షేత్ర వీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులు అందజేసి తరించారు. మేనుగదలి నొప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాద కాకు కాంతరాల పైగద చరగుజారి పారపు గుబ్బల మీద పైగద చరగుజారి పారపు గుబ్బల మీద అయ్యో చెమరించి మాయమపు నెన్నుదురు. చిత్తూరులోని గుర్రప్పనాయుడు వీధిలో నెలవైన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో ఆడి నెల పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమూర్తిని శ్రీ మహారాజ్ఞిగా దేదీప్యమానంగా అలంకరించి దీపారాధనలు, ప్రత్యేక పూజలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సుగంధ పుష్పమాలలు, చేత రాజదండంతో మహారాజ్ఞిదేవిగా కొలువు తీర్చి మంగళారాధనలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఇటు చిత్తూరు కైలాసపురంలో వేంచేసిన నాగదేవత శ్రీ మానసాదేవి ఆలయంలో తమిళ ఆడిమాసం సందర్భంగా మాసోత్సవాలను పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నాగరాళ్లకు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. భక్తులు ఆలయంలోని అమ్మవారి చిన్నమూర్తికి భక్తిగా క్షీరాభిషేకాలను నిర్వహించారు. ఇక గర్భాలయంలో కళ్యాణ ప్రదాయినిగా కటాక్షిస్తున్న శ్రీ మానసదేవి దివ్యమంగళమూర్తిని వరాలను తీర్చే వరకల్పవల్లిగా బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ భువనేశ్వరి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఏటా ఆషాఢ మాసంలో మూలస్థానేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ భువనేశ్వరి దేవికి శాకంబరి అలంకారాలతో అర్చనలు జరుపుతారు. ఈ నేపథ్యంలో మూలస్థానేశ్వరుడికి పూజలు జరిపి భువనేశ్వరి అమ్మవారికి పలు వర్ణశోభిత కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపం, దీపం, నివేదన, హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న అంబికాదేవికి అర్చకులు ఉషఃకాల అభిషేక ఆరాధనలు జరిపారు. అనంతరం బంగారు అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. మహిళలు పసుపు, కుంకుమ, ఫలాలు, మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు.
కడప నగరం చిన్న బెస్త వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వార్షికోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి మూలమూర్తికి ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేసి రోజా, చామంతి, సంపెంగ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో నాగశిలలకు పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో శ్రీ అశ్వత్థనారాయణ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర క్రతువులను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద